అందరికీ నమస్కారం. ఇక్కడ మీకు ప్రతిజ్ఞ అనేది కనబడుతుంది. నేను ఈ ప్రతిజ్ఞ అనేటువంటి ఈ అంశాన్ని నేను చదువుతాను. చూడండి, పిల్లలు ఎలా తప్పులు చేస్తారు, ఎలా తప్పులు చదువుతారు, రాస్తారు అనేది మీకు చూపెడతాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మంచి వీడియో మీకు ఉపయోగపడుతుంది. మీ టైం అనేటువంటిది వృధా కాదు. ఓకే, రైట్. చూడండి, ముందుగా ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ. ఓకే, ప్రతిజ్ఞ. పాకు రావద్దు, ప్ర. తాకు గుడి, తి. ఇక్కడ జాకు ఇనివద్దు, గిన. ప్రతిజ్ఞ. నెక్స్ట్ చూడండి, పైడి మర్రి వెంకట సుబ్బారావు. పైడి మర్రి వెంకట సుబ్బారావు. ఈ పైడి మర్రి దగ్గర ఒకవేళ మీరు ఇలా రాశారనుకోండి, కింద ఐత్వం అనేటువంటిది రాయలేదనుకోండి. ఓకే, ఈ ఐత్వం రాయకపోతే ఏమవుతుంది? పే అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇలా పే. పెడి మర్రి అవుతుంది. స్కూల్లో పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, పైడి మర్రి దగ్గర పే రాస్తుంటారు, ఐత్వం మర్చిపోతుంటారు. ఐత్వం ఇలానే రాయాలి. ఇంకొందరు పిల్లలు ఉంటారు, ఎలా రాస్తారు? పే బాగానే రాస్తారు, ఐత్వం రాయమంటే తావుతూ రాస్తారు. ఇది కూడా తప్పే. ఓకే, ఐత్వం ఉన్నప్పుడు ఈ విధంగా రాయాలి, అపోజిట్ డైరెక్షన్ లో రాయాలి. ఇక్కడ ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి, ఇక్కడ రైట్కి వెళ్ళాలి. ఓకే, పైడి మర్రి వెంకట సుబ్బారావు. ఇక్కడ వెంకట అంటున్నారు, చూడండి, వెంకట. ఇది కూడా మిస్ అవుతుంది. వెంకట కాదు, అక్కడ అక్కడ ఉన్నది ఏంది? వెంకట అంటే ఏకదీర్ఘం. నెక్స్ట్ చూడండి, భారతదేశం నా మాతృభూమి. భారతదేశం. భారతదేశం నా మాతృభూమి. ఇందులో ఆ, పిల్లలు తరచుగా రాసే తప్పులు ఏంటంటే, భారతదేశం అనే పదం ఉంది. ఇందులో ఇక్కడ మహాప్రాణాక్షరం దగ్గర అల్ప ప్రాణాక్షరం రాస్తుంటారు. ఇలా రాస్తుంటారు. ఇలా రాస్తే ఏమవుతుంది? భారతదేశం అవుతుంది. ఖచ్చితంగా మహాప్రాణాక్షరం రాయాల్సింది, చేత రాయాల్సిందే. భారతదేశం. ఈ దేశం దగ్గరలో కూడా దే అనే అక్షరం ఎక్కువ దీర్ఘం మర్చిపోతుంటారు. ఓకే, ఒకవేళ ఎక్కువ దీర్ఘం రాకపోతే భారతదేశం అవుతుంది. ఓకే, అప్పుడు ఎక్కువ దీర్ఘం ఇస్తే భారతదేశం అవుతుంది. నా మాతృభూమి. మాతృభూమి. చాలా మంది పిల్లలు మా దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. మాతృభూమి. మా దీర్ఘాక్షరం ఈ విధంగా రాయాలి, మా. ఓకే, ఇలా పైన రాసుకుంటారు, ఇది తప్పు. ఓకే? మాతృభూమి. 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 భూమి దగ్గరలో కూడా ఇలా రాసుకుంటారు, మహాప్రాణాక్షరం రాయకుండా సింపుల్ గా ఇలా రాసుకుంటారు, ఇది కూడా తప్పే. నెక్స్ట్, భారతీయులందరూ నా సహోదరులు. భారతీయులందరూ. చూడండి, ఇక్కడ ఇప్పుడే చెప్పిన బా గురించి, ఇప్పుడు తీ గురించి చెప్దాం. గుడి దీర్ఘం ఉంది, అక్కడ గుడి దీర్ఘం దగ్గర గుడి రాస్తుంటారు, ఇది కూడా తప్పు. ఓకే, భారతీయులందరూ. ఒకవేళ గుడి దీర్ఘం రాకపోతే భారతీయులందరూ అవుతుంది. భారతీయులు. భారతీయులందరూ అవుతుంది. ఓకే, ఇక్కడ గుడి దీర్ఘం ఉంది కాబట్టి భారతీయులందరూ. భారతీయులందరూ. ఇక్కడ పిల్లలు, చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కలిపి రాసే సందర్భంలో వినడం ఏమో బాగానే వింటారు, రాసేటప్పుడు మాత్రం విడదీసి రాస్తారు. ఓకే, భారతీయులందరూ. భారతీయులు ప్లస్ అందరూ రెండు వేరు వేరు పదాలు. ఆ పదాన్ని కలిపి రాయగా భారతీయులందరూ. ఈ పదం ఉన్నది ఉన్నట్టుగా రాయాలి, ఎలా వింటున్నామో అలా అలా రాయాలి. భారతీయులందరూ. పిల్లలు ఏం చేస్తుంటారు? ఆ లా దగ్గర లం అనే ఉంటుంది కదా మధ్యలో, ఆ లం దగ్గర భారతీయులు అందరూ ఇలా రాసుకుంటారు. ఓకే, ఇది మనం ఖచ్చితంగా సంధి పదాలుగా విడదీసి వాళ్ళకు నేర్పిస్తే సరిపోతుంది. ఓకే, భారతీయులు. చూడండి ఒకసారి, అందరూ అని ఉంది. ఓకే, లో ప్లస్ ఆ, లా. లో ప్లస్ ఆ, భారతీయులందరూ. ఓకే, ఇది మన గ్రామర్లో చక్కగా నేర్చుకోవచ్చు. మన గ్రామర్ వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, భారతీయులందరూ. నెక్స్ట్, నా సహోదరుడు. నా సహోదరుడు. ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు, సహోదరుడు. చూడండి, మనం మామూలుగా గుణింతా నేర్పించేటప్పుడు ఇలా నేర్పిస్తాం, హాకు ఉత్వ దీర్ఘం హో అని చెప్పేసి. పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు, సార్ ఈ అక్షరం మీరు చెప్పలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ప్రశ్నిస్తుంటారు. ఓకే, ఇది కూడా హో అనేటటువంటి గుణింతాక్షరమే. హో అనే అక్షరానికి
ఇలా రాయొచ్చు. మనం న్యూస్ పేపర్లో కానీ టెక్స్ట్ బుక్స్లో కానీ ఇలాంటి ఇప్పుడు ఇక్కడ ఈ బుక్లో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ పేజీలో హో అనే అక్షరం ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం చెప్పేటప్పుడే పిల్లలకు చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ రెండింటిని ఈ విధంగా నేర్పించాలి. హో అనే అక్షరాన్ని ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు అని. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. చూడండి, నేను అన్నప్పుడు ఇక్కడ పిల్లలు ఇది కూడా తప్పు చేస్తుంటారు. నేను దగ్గర నే రాస్తుంటారు. నే అంటే నాకు ఎక్కువ ఇస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? నేను అవుతుంది. నేను అప్పుడు ఇది చెప్పాలి. నేను. ఓకే. నేను అక్కడ మనం అక్కడ సాగదీసి చదువుతున్నామంటే అక్కడ ఎక్కువ దీర్ఘం ఉంది, దీర్ఘాక్షరం ఉంది అనేది వాళ్ళకి తెలియజేయాలి. నేను నా దేశాన్ని, నా దేశాన్ని, నా దగ్గర కూడా నా రాస్తుంటారు, హ్రస్వాన్ని రాస్తుంటారు. ఓకే. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఇక్కడ కూడా మన సంయుక్త అక్షరాలు ద్వితాక్షరాలు మిస్టేక్ చేస్తుంటారు. ఓకే. మనము ఖచ్చితంగా నేర్పించాలి ఈ పదాలను, కఠినమైన పదాలను పక్కకు ఒకాబులరీ మనం సపరేట్గా రాయించి నేర్పించాల్సిందే. ఓకేనా? రైట్. ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన. సుసంపన్నమైన సున్నా రాయకపోతే ఏమవుతుంది? సుసపన్నమైన, సుసపన్నమైన అవుతుంది. ఓకే. కాబట్టి ఈ విధంగా చెబుతూ ముందుకెళ్ళాలి. సుసంపన్నమైన, బహువిధమైన, బహువిధమైన. ఇక్కడ మహాప్రాణాక్షరం మనం చదవకపోతే విధమైన అవుతుంది. విధ అని చదవాలి. బహు విధమైన నా దేశ వారసత్వ, వరసత్వ అవుతుంది. వా చదివితే ఇక్కడ వాకు తల కట్టిస్తే ఏమవుతుంది? వా తల కట్టిస్తే వ అవుతుంది. అప్పుడు వరసత్వ అవుతుంది. వరసత్వ తప్పు కదా. కాబట్టి వాకు దీర్ఘం ఇస్తే వా, వారసత్వ. ఈ విధంగా ఒక్కొక్క పదాన్ని విడమర్చి చెప్తే పిల్లలు బాగా గుర్తుపెట్టుకుంటారు. వారసత్వ సంపద. ఓకే. సంపద. సున్నా లేకపోతే సపద. పిల్లల చేత ఈ విధంగా అడగాలి. పిల్లల చేత ఇట్లా అడుగుతూ వాళ్ళతో చెప్పిస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు చెప్తారు. సపద. సున్నా ఉంటే పక్కన సున్నా ఉంటే సంపద. నాకు గర్వకారణం, గర్వకారణం. కారణం దగ్గర కూడా కరణం రాస్తుంటారు. చదివేది మాత్రం కారణం రాస్తుంటారు, కానీ రాష్ట్రం మాత్రం కారణం రాస్తారు. ఓకే. కారణం ఎలా చదివితే అలా రాయమని చెప్పాలి. ఎలా చదివితే అంటే ఎలా వింటే, ఆ శబ్దాన్ని ఎలా వింటే అలా రాయడానికి మనం నేర్పించాలి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, ప్రాక్టీస్ వల్ల వచ్చేస్తుంటుంది. డైలీ మనము డిక్టేషన్ పిల్లలకు పెట్టడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఏం చేయాలి మనం అంటే ప్రతిరోజు పిల్లలకు కనీసం ఒక 20 to 30 వర్డ్స్ అలా కొత్త పదాలను నేర్పిస్తుండాలి. పిల్లలకి పెద్దవాళ్ళైనా నేర్చుకోవాలని అనుకుంటే డైలీ సంయుక్తాక్షర పదాలు కానీ ద్విత్వాక్షర పదాలు కానీ డైలీ ఒక 50 words to 100 words మధ్యలో వాటిని రాసుకోవాలి. ఒక దగ్గర రాసుకొని వాటిని పైకి చదవాలి. బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ పక్కలో ఉంటే వాళ్ళతో ఆ పదాన్ని చెప్పించుకోవాలి. అప్పుడు మీరు ఒక్కొక్కటిగా రాయాలి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేస్తుంటే ఆ, తప్పులు లేకుండా మీరు రాయగలుగుతారు. ఓకే. మన ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఈ నంబర్, నేను ఈ నంబర్ చెప్తాను చూడండి. 9440112834. ఈ నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ప్రతి నెల ఒక కొత్త బ్యాచ్ అనేటువంటిది ఉంటుంది. 2 బ్యాచ్లు ఉంటాయి, మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. మీరు అందులో మీకు నచ్చిన బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ గర్వకారణం. ఆ, దీనికి అర్హత సాధించడానికి, దీనికి దీర్ఘాక్షరం, దీనికి అర్హత, రాకు హావత్తు, అర్హత సాధించడానికి, సాధించడానికి, దానికి దీర్ఘం లేకపోతే దానికి, సాధించడానికి అవుతుంది. సాధించడానికి సర్వదా, సర్వదా నేను, నేను కృషి, కృషి చేస్తాను, కృషి చేస్తాను. కాకురుత్వం కృ, షాకుడి షి, కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, చూడండి, నా తల్లిదండ్రులను, నా తల్లిదండ్రులను. సున్నా లేకపోతే నా తల్లిదండ్రులను అవుతుంది. తప్పు.
నా తల్లిదండ్రులను సున్నా రాస్తే ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను తాకు దీర్ఘం ఇవ్వకపోతే పాకు ఇవ్వకపోతే ఏమవుతుంది ఉపాధ్యాయులను అవుతుంది కరెక్ట్గా చదవాలంటే దీర్ఘం ఉండాలి పాకు దా ఉపాధ్యాయులను పెద్దలందరినీ పెద్దలందరినీ ఇక్కడ ద్విత్వాక్షరం రాయకపోతే ఏమవుతుంది పెదలందరినీ పెదలందరినీ అవుతుంది పెదలందరినీ గౌరవిస్తాను గౌరవిస్తాను చూడండి గాకు అవుతాం అది గౌ మీరు దీర్ఘం అనుకుంటే తప్పు తప్పు పలికి దీర్ఘం అనుకుంటే తప్పు గారవిస్తాను అంటుంటారు స్కూల్లో రాస్తుంటారు పిల్లలు గారవిస్తాను అని రాస్తుంటారు లేదా గారవిస్తాను అని చదువుతుంటారు ఓకే ఇలా మిస్టేక్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా విడమర్చి చెప్పాలి ఏ విధంగా గా కౌతం ఇస్తే గౌ కా కౌతం ఇస్తే కౌ చా కౌతం ఇస్తే చౌ జా కౌతం ఇస్తే జౌ జౌ ఇలా గౌరవిస్తాను నెక్స్ట్ చూడండి ప్రతి వారితోనూ ప్రతి వారితోనూ ఈ తో లో అక్షరం చాలా తప్పులు రాస్తుంటారు అవి దీర్ఘాలు అయితే కూడా హ్రస్వాలు రాస్తుంటారు దీర్ఘాలు లేకుండా రాస్తారు ఓకే ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను మర్యాదగా రాకు దీర్ఘం గాకు దీర్ఘం మర్యాదగా నడుచుకుంటాను సున్నా లేకపోతే ఇక్కడ మధ్యలో నడుచుకుంటాను ఇది చెప్పాలి పిల్లలకు ఓహో అక్కడ సున్నా లేకపోతే ఇలా అవుతుందా అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు నడుచుకుంటాను సున్నా ఉంటే కుప్పకల నడుచుకుంటాను రైట్ అని మనం చెప్పాలి జంతువుల పట్ల జంతువులు ఒకవేళ సున్నా లేదు జతువుల అవుతుంది జతువుల సున్నా ఉంటే జంతువుల పట్ల దయతో ఉంటాను దయతో నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవా నిర సేవా నిరతితో సేవా నిరతితో సేవా నిరతితో ఉంటానని సున్నా లేకపోతే ఉంటానని ఉంటానని అవుతుంది ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞ ప్లేస్ లో ఈ జాకు ఇని ఒత్తు లేకపోతే ఏమవుతుంది ప్రతిజ అవుతుంది ప్రతిజ అది కూడా చెప్పాలి ఇని ఒత్తు యాడ్ చేయగానే గిన అనే శబ్దం వస్తుంది గియ అనే శబ్దం వస్తుందని మనం పిల్లలకు చెప్పాలి ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధులే వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం నా ఆనందానికి మూలం ఓకే ఇది చిన్న వీడియో ఫ్రెండ్స్ ఇది మీ పిల్లలకు ఈ విధంగా నేర్పించండి ఏ, చూడండి దీర్ఘం ఉన్న దగ్గర దీర్ఘాన్ని తీసి హ్రస్వం రాసి అది ఎలా శబ్దం వస్తుందో ఆ సౌండ్ వస్తుందో పిల్లలకు అది చూపెట్టండి తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అంటే రెండు చెప్పాలి ఇలా చెప్పడం వల్ల పిల్లలకు ఆ తప్పు తెలుస్తుంది ఒప్పు తెలుస్తుంది దీనివల్ల చూడండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పిల్లలు ఎక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిక్టేషన్ పెట్టినప్పుడు తప్పులు రాసినాను కూడా ఆ తప్పులని వాళ్ళతోనే మనం ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు చెప్పినట్లయితే 100% మీరు తప్పు లేకుండా వాళ్ళు నేర్చుకుంటారు ఓకేనా రైట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఆ, వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే రైట్